అవుతుందట. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా. ఇహ జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషంపగా అరిషంపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుమో. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా రజని గారు. జై బాబా. జై బాబా. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. ప్రెజెంట్ బాబా అమెరికా యాత్రలో ఉన్నారు. ఈ అమెరికా యాత్ర పుస్తకం వచ్చింది, కానీ ఆ తెర వెనక జరిగే సంఘటన మీకు చెబుతాను అంటూ చాలా అద్భుతంగా జ్యూస్ గారు బాబా యొక్క కదలికలు, ఆయన పర్సనల్ గా మీట్ అయిన సందర్భం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో రాశారు. నిన్నటి రోజు ఎక్కడి వరకు తెలుసుకున్నాము అంటే బాబా మెహ్రా గురించి ప్రస్తావిస్తారు. అమెరికాలోని స్త్రీలకు తన ప్రేమను అందిస్తోందని, మెహ్రా తన ప్రేమను అందించిందని కూడా బాబా చెప్తే, అందరూ కూడా బాబాకి గిఫ్ట్లు ఇవ్వబోతే బాబా ఒక్క మెహ్రాకి మాత్రమే గిఫ్ట్ ఇవ్వండి, అదే తీసుకెళ్తాను అన్నారు. చాలా అద్భుతమైన శారీ పిన్ ఒకటి దగ్గరగా $19.95 ఉన్న ఒక శారీ పిన్ని మెహ్రాకి గిఫ్ట్ గా ఇస్తారు. అది బాబా తీసుకుని సృష్టించి ఇంకెవరూ దాన్ని టచ్ చేయకూడదని కూడా బాబా చెప్తారు. అక్కడ వరకు తెలుసుకున్నామండి. తర్వాత విలేకరుల సమావేశం జరుగుతుంది. అందులో ఒక అద్భుతమైన సమాధానం చెప్తాడు తండ్రి. విలేకరు అంటాడు, దీనివల్ల ఆయనకేమి లాభం అని అడుగుతాడు. జ్యూస్ని అడుగుతాడు. అంటే ఈ ప్రయాణాలు, ఈ విజిటింగ్స్, ఈ సందేశాలు, దీనివల్ల ఆయనకి ఏం లాభం అంటే, బాబాకి డబ్బు ఏమీ అక్కర్లేదు, అమెరికా నుంచి పెన్ను కూడా ఆయన పట్టుకెళ్లరు అని సమాధానం ఇస్తుంది జ్యూసు. మరి మీకేమిటి లాభం అని అడుగుతాడు. నిజాయితీ జీవితం నేర్చుకున్నాం మేము ఆయన దగ్గర నుంచి అని జ్యూస్ ఒక అద్భుతమైన సమాధానం ఇస్తుంది. ఎంతమంది ప్రముఖులు ఆయన చూడ్డానికి వచ్చారు అని అడిగితే, బాబాకు అందరూ ముఖ్యులే అని సమాధానం ఇస్తుంది జ్యూసు. అంటే ఒక గురువు దగ్గర పూర్తి సమర్పణ అయితే అంత అద్భుతమైన సమాధానాలు జ్యూస్ ఇవ్వగలిగింది అంటే బాబాకి ఎంత సర్వార్పణ అయింది, గురువుగా ఎంత యాక్సెప్ట్ చేసిందో మనకి అవగతం అవుతుందండి. ఇంత అద్భుతంగా జ్యూస్ బాబా గురించి ఆ విలేకరితో చెప్పడం.
అలాగే చాలా మంది విలేకరులకు ఆధ్యాత్మికత తెలియనందున మంచి ప్రశ్నలు అడగలేకపోయారు అంటోంది జ్యూసు. అసలు అడగవలసిన ప్రశ్నలు కాకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగారు అని జ్యూస్ చెప్తోంది. ఈ సంభాషణలను చార్మియన్ రికార్డ్ చేసింది. బాబా ప్రేమ స్వరూపుడు, ఆయన ఆదర్శం వల్ల మాకు మేలు కలుగుతుంది అని ఈ మొద్దుబుర్రలకు చెప్పి ఉండవలసిందని చార్మియాన్ అంది. అమ్మ, నువ్వు అలా కాదు, డైరెక్ట్ గా చెప్పేవలసింది. ఆయన ఆయన ఒక అద్భుతమైన ప్రేమ స్వరూపుడు, ఆయన ఆదర్శం మనందరికీ మేలుకొలుపు కలుగుతుంది అని చెప్పలేకపోయావా అని చార్మియాన్ అందని జ్యూస్ మనకు చెప్తోంది. చార్మియాన్ ఎవరో తెలుసు కదా, జ్యూస్ గారి అమ్మాయి. ఇక్కడ చార్లెస్ పద్దం కూడా అన్న విషయాన్ని కూడా ఈ సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారండి. అది కూడా మనం తెలుసుకుందాం. సత్యానుభవం పొందిన సజీవ వ్యక్తి చేసే బోధలకు విలువ ఉంటుంది. అవి అందరికీ అవసరం. అటువంటి సత్యానుభవాన్ని పొందిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలే కానీ కేవలం సత్యం గురించి మాటలు చెప్పేవారిని కాదు. అందుచేత భగవద్ అనుభూతి పొందిన వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. ఆ వ్యక్తి అనంతతత్వాన్ని కాలంతో అనుసంధింపజేసేవాడుగాను, అలాగే ఇతరులను కూడా ఆ విధంగా చెయ్యగలిగేవాడుగా ఉండాలి. ఆ విధంగా గురువు గుర్తింపబడతాడు. తన సన్నిధి మాత్రంతోనే మన అంతఃశక్తిని గుర్తింపజేస్తాడు. వారి సన్నిధిలో మన హృదయం పరివర్తన చెందుతుంది. ఆయన తన అనుగ్రహాన్ని ప్రసరింపజేసి ప్రేమను రగిల్చి వెలుగుని ప్రసాదిస్తాడు. అన్నిటికంటే ఆయన అనంత చైతన్యవంతుడు. ఆయనలో తత్వవేత్తల ఆలోచన, కవుల ప్రేరణ రక్త మాంసాల్లా ఉంటాయి. ఆయన సజీవ కళా సంపద. అటువంటి ప్రబోధకుని ద్వారా హృదయంలోని భగవంతుడు చైతన్యవంతుడు అవుతాడు. ఆయన మనలోని భగవంతుణ్ణి జాగృతపరచగలడు అని చార్లెస్ పద్దం చాలా చక్కగా బాబా గురించి తెలియజేశాడు. అంటే మెహర్ బాబా అంటే మనం ఒక వెర్షనే చూస్తామండి. భగవంతుడు, దైవీ మానవుడు, సనాతన పురుషుడు, పురాణ పురుషుడు ఇట్లా చూస్తాం. కానీ ఈ అమెరికన్స్ యొక్క అవగాహన చాలా అద్భుతంగా, వాళ్ళు పట్టుకోరు, పట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు కదా. అలా బాబా యొక్క తత్వాన్ని, అంటే భగవంత్ తత్వాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు అంటే చార్మియన్ ఒక రకంగా చెప్తే జ్యూస్ కూడా అదే చెప్తోంది. జ్యూస్ కూడా ఎంత అద్భుతంగా విలేకరికి చెప్పింది. అతను అడిగిన ప్రశ్న పిచ్చి ప్రశ్నే, కానీ కరెక్ట్ గా ధీటైన సమాధానం ఇచ్చింది. ఆయనకి ఆయన్ని దర్శించిన వారందరూ ఆయనకి ముఖ్యులే అని చెప్తోంది. అంతే కదా, భగవంతుడి కిందకి దిగి వస్తే ప్రతి ఆత్మని గమ్యం వైపు ఆ భగవంతుని దశ తిప్పడమే ఆయన కర్తవ్యంగా, బాధ్యతగా భావిస్తాడు. కనుక అందరూ ముఖ్యులే. భగవంతుడు అనే వారికి వీడు పేదవాడు, వీడు గొప్ప, వీడు ఇట్లా అలా ఏముండదు. భగవంతుడికి అందరూ సమానులే అని చాలా అద్భుతంగా చూసి సమాధానం ఇవ్వడం. అలాగే చార్మియాన్ కూడా ఏం చెప్తోంది, బాబా ప్రేమస్వరూపుడు, ఆయన ఆదర్శం వల్ల మాకు మేలు కలుగుతుంది అని చెప్తోంది. అదే చార్లెస్ పద్దం ఏమంటున్నాడు, ఒక గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలో కూడా బాబా మనకు తెలియజేశారండి. అంటే ఒక గురువు ఎలా ఉంటాడు, అతని జీవితం ఓపెన్ బుక్ లా ఉంటుంది. అతనికి డబ్బుతో సంబంధం లేదు. అతని సాన్నిధ్యంలో నీ హృదయంలో పరివర్తన కలుగుతుంది. అందుకే బాబాని చూసిన వాళ్ళు, గాంధీ మహాత్ముడు అడుగుతాడు, బాబా నిన్ను చూడగానే ఎందుకు అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు అంటే, నేను తల నుంచి కాలి గోటి వరకు ఆపాదమస్తకం ప్రేమ ముద్దని వాళ్ళ కఠినమైన హృదయాలు నా సాన్నిధ్యంలో కరుగుతాయి, అందుకని కళ్ళమని నీళ్లు పెట్టుకుంటారు అని బాబా చెప్తారు. ఇక్కడ చార్లెస్ పద్దం కూడా చాలా అద్భుతంగా హృదయ పరివర్తన జరుగుతుంది, అదే మన గుర్తింపు, అదే మనకి తెలుసు ఆయన చైతన్యవంతుడైన భగవంతుడు అని చాలా అద్భుతంగా ఆయన మనలోని భగవంతుని జాగృతపరచడానికి వచ్చాడు అని చార్లెస్ పద్దం చెప్తాడు. ఇలా బాబా గురించి అద్భుతంగా ఈ అమెరికా ప్రేమికులు మనకి తెలియజేశారు. ఇక ఈ పుస్తకంలోకి వద్దామండి. ఆ మర్నాటి ఉదయం మెట్టిల్ బీచ్కి ప్రయాణం అవ్వాలి. మెట్టిల్ బీచ్ నుండి తిరుగు ప్రయాణంలో బాబా వాషింగ్టన్లో మా ఇంటిని సందర్శిస్తారు. అయితే బెర్నీకి ఈ విషయం తెలియదు. మెట్టిల్ బీచ్ వెళ్ళేటప్పుడే వాషింగ్టన్లో ఆగుతారు అనుకుని వాషింగ్టన్లో విలేకరుల సమావేశం టీవీ ఫిల్మింగ్ ఏర్పాటు చేశాడు. ఈలోపు టీవీ బృందం వారి సామగ్రితో వాషింగ్టన్ చేరకుండా చూడాలి. అందుకు బెర్నీ కష్టపడవలసి వచ్చింది. ఆ మొన్నాడు న్యూయార్క్ విమానాశ్రమం నుండి మెట్టిల్ బీచ్కి బయలుదేరాం. బాబా మధ్య సీట్లో కూర్చున్నారు. ప్రతి వారిని చిరునవ్వుతో పలకరించి వీపు తట్టడం గాని,
బుగ్గ నిమరడం గాని చేశారు. చార్మియాను విమాన దృశ్యాలను ఫోటో తీసింది. ఒక సందర్భంలో బాబా ముఖం పైన ఎర్రని ఊలు స్కార్ఫ్ కప్పుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయన ఏదో కార్యక్రమంలో ఉన్నారు. చార్మియాను ఫోటో తీయబోతుండగా బాగుంది అన్నట్లు బాబా చేతితో సౌజ్ఞ చేశారు. అంటే ఆ ప్రియ ఆవిడెప్పుడో చెప్పింది. ఈ అమెరికా దేశ విశేషాలైతే పుస్తకంలో ఉన్నాయి కనుక, ఆ తెర వెనక జరిగే విశేషాలే మీకు తెలియజేస్తాను చాలా అద్భుతంగా జ్యూస్ ముందులే మనకి. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తోంది, న్యూయార్క్ నుంచి మిట్టిల్ బీచ్‌కి వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో బాబాయ్ ఎక్కడ కూర్చున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. అందరిని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకమైన స్పర్శతో అంటే వాళ్ళకి లైఫ్‌లో గుర్తుండిపోతుందండి. బాబా ఒకళ్ళ బుగ్గలను ముద్దాడేవారు. అంటే బుగ్గలు పట్టుకునేవారు. ఒకళ్ళని భుజాలు కదిపేసేవారు. మనం చూస్తూ ఉంటాం ఫిల్మ్‌లో. అవేంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైన స్పర్శ ఇవ్వడం వలన వాళ్ళకది జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి కలిగేలా చేస్తాడు తండ్రి. అలా బాబా ఉన్నారు. ఒకసారి బాబా అంటే తిను ఫోటోలు తీస్తోంది. తీస్తుంటే సడెన్‌గా బాబా ముఖంపై స్కార్ఫ్ కప్పుకున్నారట. మొహంతా కప్పేసుకున్నారు. కానీ తిను ఫోటోలు తీస్తోంది కదా! ఆ కప్పుకున్న ముఖంలోంచే బాబా చాలా బావున్నాయని సౌజ్ఞ చేశారట. అంటే నువ్వు ఫోటోలు తీస్తున్నావు చాలా బావుంది అని. అంటే ఆ అమ్మాయి ఫోటో తీస్తోందని ముసుగు కప్పుకున్న బాబాకెలా తెలిసింది అంటే అది ఆయన దైవజత్వం. కాబట్టి ఇక్కడ చార్మియాన్ ఫోటో తీస్తుండగా బాబా చేతి సంజ్ఞతో మొహం మీద స్కార్ఫ్ ఉన్నా కూడా చేతితో సంజ్ఞ చేశారు. చాలా బాగుంది అని చెప్తోంది ఇక్కడ జ్యూస్. ఆకాశ ప్రయాణంలో కూడా మాయ మమ్మల్ని వదలలేదు. బాబాకు కాఫీ కావలసి వచ్చినప్పుడు కాఫీ జగ్గు విరిగి ఉండడం స్టువార్ట్ గమనించింది. అంతకుముందు అలా ఎప్పుడూ జరగలేదని ఆమె అంది. వాషింగ్టన్ విమానాశ్రమంలో ఆమె మరొక జగ్గు తీసుకునే వరకు మాకెవ్వరికీ పలహారం కూడా దొరకలేదు. నార్త్ కరోలినాలో విల్లింగ్టన్ విమానాశ్రమంలో వ్యవసాయదారుడొకడు బాబాకు పరిచయమయ్యాడు. నేను కూడా వ్యవసాయదారుణ్ణే, విశ్వాన్ని దున్నుతూ ఉంటాను అన్నారు మెహర్ బాబా. మిట్టిల్ బీచ్ కేంద్రానికి చేరుకోగానే బాబా ఇటూ అటూ తిరుగుతూ గదులన్నీ పరీక్షించారు. భక్తులతో గదులన్నీ నిండిపోయాయి. ఇంకా కొంతమంది పాత శిష్యులు ఊరిలో హోటల్లో బస చేశారు. అందరూ సెంటర్లోనే ఉండాలని బాబా కోరుకున్నారు. స్పార్కీని స్పార్కీని చార్మియాన్ని ఈత కొట్టడానికి వెళ్ళమన్నారు బాబా. తర్వాత మమ్మల్ని తన గదిలోకి పిలిచారు. అందరికీ రకరకాల పనులు అప్పగించి పరిగెత్తించారు బాబా. బాబా ఫోటోలు తీయాలనుకున్నాను. అయితే ఫోటో రీలు సరిగ్గా రివైండ్ చేయలేకపోయా. నిజానికి అందర్నీ కంగారు పెట్టేసి మమ్మల్ని అక్షరాలాగా అక్షరాల గూఫీ సూఫీలుగా చేసేశారు బాబా. అంటే భగవంతుని ప్రేమలో నీకు పిచ్చెక్కిపోయేలా ఉండాలి అని చెప్తారు కదా! అందుకని గూఫీ సూఫీలని పిలుచుకోమంటారు కూడా బాబా. అలా పిలుచుకోవచ్చా మమ్మల్ని అంటే బాబా ఓకే చేస్తారు. ఇక్కడ జ్యూస్ కూడా అదే చెప్తోంది. చాలా హడావిడి, చాలా కంగారు. బాబాకి ఫోటోలు తీద్దామనుకున్నాను. అదేమో రివైండ్ చేయడానికి రాలేదు. ఈ కంగారు బట్టి మాకనిపిస్తోంది నిజంగా మేము ఆయన ప్రేమలో పిచ్చివాడవైపోయాము అని చెప్తోంది. గూఫీ సూఫీలుగా చేసేశారు బాబా మమ్మల్ని అని జ్యూస్ చెప్తోంది. మా మెదడుని కదిలించి వేసేశారు. ఆయన సన్నిధిలో మేమంతా పిచ్చివారమైపోయాం అన్నారు జ్యూసు. ఉదయం టిఫిన్ టైంలో నేను ఎలిజబెత్తో ఉన్నప్పుడు డాను ఒక యోగి కథ చెప్పాడు. దిగంబరంగా తిరుగుతుండే ఒక యోగి ఉండేవాడు. గ్రామస్తులు అతన్ని ఊరి బయటకు తరిమేశారు. కొంతకాలం గడిచాక గ్రామస్తులు అతడు కౌపీనం ధరించేటట్లు చేశారు. స్నానం చేసి ఆ కౌపీనం ఆరవేసుకుంటే ఎలక దాన్ని కొరికేసింది. ఇది గ్రహించి గ్రామస్తులు అతనికి మరో కౌపీనం, దాని రక్షణ కోసం ఒక పిల్లిని ఇచ్చారు. పిల్లిని పోషించడం కోసం ఒక ఆవునిచ్చారు. శీతాకాలం వచ్చింది. ఆవు రక్షణ కోసం పాక వేశారు. ఆ విధంగా ఒకదాని తర్వాత మరొకటిగా లంపటాలు వచ్చి చేరాయి ఆ యోగికి. యోగి సాధనలు వెనకబడ్డాయి. కౌపీనం అంటే ఆ పంచ సంరక్షణార్థం అయిన పటాటోపం అంటే ఇది అని నవ్వుతూ చెప్పాడు జాన్. మనకి ఈ కథ తెలుసు. అంటే ఇది ఇంకో వర్షన్లో ఒకేటే టైప్ కానీ ఒక గురువు ఆ ఊరికి రావడం, ఆ గురువు ఊరు నుంచి వదిలేస్తుంటే శిష్యుడు నేను కూడా వచ్చేస్తాను అంటే నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అంటే ఏం చెయ్యాలి నేను రెడీ, నువ్వు మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళే వరకు అంటే ఒక ఊరి బయట వాక వేసుకుని నా తపస్సు చేయమంటాడు, ధ్యానం చేయమంటాడు. ధ్యానం చేస్తుంటే పిల్లొస్తుంది. తర్వాత ఎలకొస్తుంది. తర్వాత పిల్లి. పిల్లి కోసం, పాల కోసం మళ్ళీ ఆవుని పెంచడం. ఈ కథంతా మనకు తెలుసండి. అలా ఆఖరికి ఏమంటే ధ్యానం టైం తగ్గిపోయి, వీటి సేవలో మునిగిపోయి పెద్ద వ్యాపారస్తుడైపోతాడు. ఆ గురువే గుర్తుపట్టలేకపోతాడు.
గురువుని చూసి శిష్యులే గుర్తుపెట్టి నేను గురువుగారు అని చెప్తే అసలు ఏంటి ఈ పరిస్థితి అంటే ఇదంతా మీ వలనే అంటాడు. నేనేం చేశాను అంటే నేను ఇలా ఊరి చివర చేసుకుంటే ఎలకొచ్చింది, పిల్లి ఆవు ఈ కథంతా చెప్తాడు. అప్పుడు అంటాడు, ఒకసారి ఎలక కనుక నీ పంచిని కొట్టేసుంటే వదిలేసి ఉండవలసింది, నువ్వు ఆ పంచిని రక్షించుకోవడం కోసం నీ మొత్తం జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు అని చెప్తాడు గురువు. దీనికి కారణం నీకున్న ఆ కోరిక, ఆ పంచిని రక్షించుకోవాలనే కోరిక కొద్దీ ఎలక పిల్లి ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వలన నువ్వు ధ్యానానికి దూరమైపోయావు అని చెప్తాడు. అదే కథను డాన్ కూడా ఇక్కడ చెప్పారు. రాత్రి సమయంలో బయట తిరిగేటప్పుడు టార్చ్ లైట్ తీసుకెళ్లమన్నారు. అక్కడ విష సర్పాలు చాలా ఉన్నాయి. అక్కడ భూమి పూర్తిగా శుభ్రం చేయబడలేదు. బిల్డింగులు కట్టినంత మేరకు మాత్రమే పొదలు చెట్లు నరికివేశారు. రోడ్డు మీద పాములు చూసినప్పుడు బాబా తన పేరుని ఉచ్చరిస్తే పాములు వెళ్ళిపోతాయని చెప్పారు. అప్పుడు మొదటిసారిగా స్థానికులను సెంటర్లోనికి రానిచ్చారు. అప్పటి వరకు సముద్ర తీరంలో ఇల్లు కట్టుకుని స్థానికులకు దారి లేకుండా చేశారని వారు భావించారు. ఎవరో భారతీయ గురువు ఎలిజబెత్ని మోసం చేస్తున్నారని గ్రామస్తులు తలచారు. వారిని ఆశ్రమంలోకి అనుమతించిన తర్వాత వారి అపోహలు పటాపంచలయ్యాయి. నా గ్రూపులో అవిధేయురాలైన ఒక శిష్యురాలిని బాబా అతి చాకచక్యంతో తొలగించారు. అది చెప్పేదేమిటంటే, ఒకసారి ఒక గురువు శిష్యుణ్ణి ఒక బల్ల కట్టివేసి సరస్సులోకి తోసివేసి నీ బట్టలు తడవకుండా ఉండాలి అని చెప్పాడు. నీటిలో తడవకుండా ఉండడం సాధ్యమేనా? అలాంటి ఆజ్ఞలు శిష్యులు పాటించలేకపోయేవారు అని ఆది చెప్పాడు. అంటే జ్యూస్ చెప్తున్నారు. ముందు ఈ మిట్టిల్ బీచ్ చుట్టూ కూడా కొంత మేరకే క్లీన్ చేశారు. అక్కడ పాములు వస్తూ ఉండేవి. చుట్టుపక్కల గ్రామస్తులు ఏమనుకునేవారంటే ఈ ఎలిజబెత్ అన్న ఆవిడ మోసపోయింది, ఒక గురువు భారతీయ గురువుకి అంకితం అయిపోయి తన స్థలాన్నంతా ఇచ్చేసింది అనుకునేవారట. తర్వాత ఎప్పుడైతే మెటల్ బీచ్ సెంటర్ కట్టాక అందరినీ ఎలవ్ చేశారో అప్పుడు వాళ్ళ అపోహలన్నీ, అంటే బాబాని చూశాక వాళ్ళ అపోహలన్నీ పటాపంచలయ్యాయని చెప్తోంది. అలాగే తనకి అంటే సూఫీ దాంట్లో ఒక అవిధేయురాలైన శిష్యురాలను కూడా బాబా చాకచక్యంగా, అంటే నొప్పించక తానవ్వకంటారు చూసారా, అలా అమ్మాయిని కూడా తొలగించారు నాకు అని చెప్తోంది. ఆది చేతులతో కళ్ళు మూసుకుని మేమంతా చీకటిలో ఒకరి భుజాలు ఒకరు పట్టుకుని మా చేతిలోనే ఉన్న చెట్టు కోసం వెతుకుతున్నాం. చీకట్లో తచ్చాడుతో ఆయన రక్షణలో ఉన్నాం అన్నాడు ఆది. అంటే కంపేర్ చేశాడు. మనం కళ్ళు మూసుకుని వెతుకుతున్న చీకట్లో ఉన్నా మనం ఆయన దగ్గరే ఉన్నామన్న సంగతి మర్చిపోతాము. అంటే కళ్ళు తెరిచి ఉన్నా కళ్ళు మూసుకుని ఉన్నామన్నట్టుగా చెప్పాట. సాయంత్రం 4 గంటలకు బాబా తన క్యాబిన్లో ఉన్నారు. బయట ఎండ తీవ్రంగా ఉంది. కాసేపు సరస్సులో ఈత కొడితే బాగుంటుందని మేమంతా అనుకున్నాం. అందుచేత బాబాని అడిగాం. అప్పటికింకా బాబా విధానాలు నాకు తెలియవు. ఎప్పుడూ గురువుకి దగ్గరలో ఆయన ఆజ్ఞలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించలేకపోయాం మేం. బాబా నాకేసి చూసి, ఈత కొట్టడానికి ఆత్రంగా ఉన్నారా? నేనిక్కడ వేడిలో ఈత కొడుతున్నా నా దర్శనం కోసం కొందరు వస్తారని, వారి కోసం కిట్టి నన్నిక్కడ కూర్చోబెట్టిందని, రోజంతా వందల మంది నన్ను కలిసి ముఖమంతా ముద్దులు పెట్టేస్తున్నారు. మీరు హాయిగా వరండాలో ఉన్నారు కదా, ఉంటే ఉండండి లేదా ఈతకు వెళ్ళండి అని అన్నారు బాబా. అంటే బాబా చెప్తున్నారు, ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. పైగా ఆవిడ అదే అంటుంది, నాకు ఫస్ట్ లో బాబా యొక్క విధానాలు నాకు అర్థం కాక, అంటే ఆయన సాన్నిధ్యం చాలా అద్భుతమైన సాన్నిధ్యం, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. దీనికి ఈవిడకి తెలియక ఏం చేసింది, ఈతకి వెళ్ళిపోతాను అంది. దానికి బాబా అంటున్నారు, నేను కూడా వేడిలో ఈత కొడుతున్నాను, నేనే ఏసీలో లేను కదా. అంటే దైవీ మానవుడుగా ఆయన సాన్నిధ్యం ఎంత ప్రాముఖ్యమైనది చెప్తున్నారు బాబా జ్యూస్ కి వాళ్ళకి తెలియపరుస్తున్నారు. నేను ఇంతమంది కోసం, అంటే ఒక 100 మంది వచ్చి నన్ను దర్శించడం కోసం కిట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. కానీ మీరేమంటున్నారు, ఈతకి వెళ్ళిపోతానంటున్నారు. ఉంటే ఉండండి లేకపోతే ఈతకు వెళ్ళండి. అంటే మనమే డిసైడ్ అవ్వాలండి. బాబా సాన్నిధ్యం నుంచి, అంటే మాయ మాయ గురించి కూడా బాబా అదే చెప్తారు. అంటే భౌతిక సహవాసులు ఏర్పడినప్పుడు కూడా మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాని నుంచి తొలగాలంటే నా మీద ఏకాగ్రత వహించండి. అంటే నా కళ్ళు చూడండి, నా ముక్కు చూడండి, నేను వేసుకున్న డ్రెస్ చూడండి అని బాబా మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేసేవారు ఆయన దివ్య మంగళ స్వరూపంతో. అలాంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని వదిలేద్దాం అనుకుంటే, ఆయన సాన్నిధ్యాన్ని వదిలేద్దాం అనుకుంటే ఈతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేదు లేదు బాబాయే ముఖ్యమంటే బాబాతోనే ఉండాలి, అది డెసిషన్ మీరే తీసుకోండి అని బాబా వాళ్ళకి వదిలేశారు అని చెప్తోంది. ఇక్కడ కిట్టీదేవి చెప్పిన సప్లిమెంటరీలో కూడా మనం తెలుసుకుందామండి. కిట్టీదేవి అంటున్నారు,
బాబా తనను విడిచి మమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకసారి మేము ఇద్దరు ముగ్గురం ముర్రీ రోడ్లో వెడుతుండగా అకస్మాత్తుగా నాలో ఒక విధమైన ఆందోళన కలిగి వెనక్కి వచ్చేద్దామన్న కోరిక కలిగింది. డేలియాతో పాటు వెనక్కి తిరిగి హోటల్కి వచ్చేసాం. బాబా లోపలికి వెడుతున్నట్టు దూరం నుంచే చూసాం. మేం వెనక్కి తిరిగి వచ్చిన విషయం బాబాకి తెలిపాం. కొద్ది నిమిషాల తర్వాత బాబా మమ్మల్ని పిలిపించారు. మీతో నేను ఏదో చెప్పాలనుకున్న విషయం ఉందని మీరు మాత్రమే గ్రహించారు. మీకొక ఆధ్యాత్మిక విషయం చెప్పాలనుకున్నాను. అయితే మీరెవ్వరూ ఇక్కడ లేరు. ఇప్పుడు నా మూడ్ మారిపోయింది అన్నారు మెహర్ బాబా. నిరంతరం బాబా యొక్క ఎరుకుతో ఉండవలసిన అవసరాన్ని గుర్తించాం మేం. ఆయనను వదులుకుంటే మనమేదో కోల్పోతాము అని మాకు అవగతమైందని ఇక్కడ కిట్టిదేవి చెప్తున్నారండి. అంతేకాకుండా కిట్టిదేవి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకసారి బాబా మమ్మల్ని అందరినీ వెనీస్ పట్టణానికి బయట లిడో అనే ప్రదేశంలో 11 గంటలకు కలుసుకోమన్నారు. ఆ మరుసటి రోజునే మాలో కొంతమంది ఇంగ్లాండ్కి తిరిగి వెళ్తున్నందున సామాన్లు ప్యాక్ చేసుకోవడంలో నిమగ్నం అయిపోయాం. 11 గంటలకి మేమెవ్వరం లిడోకి వెళ్ళలేకపోయాం. నేను 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను. ఎందుకంటే థామస్ కుక్ సంస్థ వారి నుండి ప్రయాణం టిక్కెట్లు కొనుక్కోవడానికి వెళ్ళాను. నేనెందువల్లనో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. బాబా చాలా చిరాగ్గా ఉన్నారు. నన్ను పట్టించుకోలేదు. మిగతా వారితో కలిసి హోటల్కి వెళ్ళిపోయారు. అలాగే మరికొందరు ఈత కొట్టడానికి వెళ్ళిన సమయానికి తిరిగి రాలేదు. ఆ రోజు హోటల్లో భోజనం లేదు. బాబా మమ్మల్ని తన గదిలోకి పిలిచి మా అవిధేయతకు నిందించారు. ఇంకా బాబా ఇలా అన్నారు, తూర్పు దేశస్థులు నా పాదాల దగ్గర ఉండాలనుకుంటారు. పాశ్చాత్యులు నేను తమ పాదాల దగ్గర ఉండాలనుకుంటారు అన్నారు బాబా. నేను తూర్పు దేశానికి వెళ్ళిపోయి నా పని చేసుకుంటాను అన్నారు బాబా. ఆ తర్వాత బాబా 2 ఏళ్ల వరకు ఈ అమెరికా రాలేట. ఎంత అద్భుతమైన బాబా మన గురించి చెప్పారో చూడండి. మనమట బాబా పాదాల దగ్గర ఉండాలి అనుకుంటాంట. కానీ పాశ్చాత్యులు నేను తమ పాదాల దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉండాలని అనుకుంటారని బాబా చెప్తున్నారు. అలా కిట్టిదేవి చెప్తోంది. ఇక్కడ జ్యూస్ కూడా నేను కొత్త వలన బాబా యొక్క ఆ విధానాలు నాకు అవగతం కాలేదు. ఆ తర్వాత తెలిసింది. బాబా కూడా చాలా ఖచ్చితంగా ఇంకా వాళ్ళకే వదిలేశారు ఆ డెసిషను. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఉండండి అని. మేము అనుమతిస్తే కానీ వెళ్ళలేము అన్నాను నేను. కాసేపు ఓపిక పట్టండి అన్నారు బాబా. ఇక్కడ ఇనయత్ ఖాన్ కూడా చెప్పింది కూడా చెప్తున్నారు. జీవితంలో ఓర్పు వహించడం చాలా కష్టం. ఓర్పుని సాధించగలిగిన వారు కష్టాలన్నిటినీ భరించగలరు. ఆశించినవి లభించనప్పుడు సహనం అవసరం. జీవితంలో మరణం అతి క్రూరమైనది అంటారు బాబా. అయితే ఓర్పు లేకపోవడం కూడా మరణం కంటే క్రూరమైనది. సహనం పరీక్షింపబడినప్పుడు దానికి తట్టుకోలేక మరణమే మేలు అనుకుంటారు. ఓర్పు అనేది జీవశక్తి. అది ఒక ఆధ్యాత్మిక శక్తి. అది జీవితంలో పొందగలిగిన గొప్ప సుగుణం. ఓర్పు కలిగిన వాడు సిలువ వేయబడినప్పుడు తిరిగి లేవగలడు. అంటే సహనం, ఓర్పు గలవారు విజయాన్ని ఆనందిస్తారు అని ఎనియత్ ఖాను సాధన అనే దాని గురించి చెప్పాట. అంటే బాబా ఇక్కడ చెప్పారు కదా, కాసేపు ఓపిక పట్టండి అని. దాని గురించి ఎనియత్ ఖాన్ చెప్పిన విషయం కూడా ఇక్కడ మనకి జ్యూస్ గా తెలియజేశారు. అంటే సహనం ఉంటే అన్నిటినీ జయించవచ్చు. ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. బాబా మండలి వారికి కూడా తరచూ చెప్పేవారు, సహనం వహించండి, సహనం వహించండి అని. చాలాసేపు వేచి ఉన్నాక బాబా మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అందరి ఎదుట నన్ను చూపించి ఈవిడకు ఈత కొట్టాలట అని ఎద్దేవా చేశారు. ఆ సాయంత్రం మమ్మల్ని కారులో షికారికి తీసుకెళ్లారు. బాబాని నవ్వించడానికి ఎనర్జీ దోమలను తరిమే మందు సీసా ఒకటి తెచ్చింది. దాని పేరు మాయ. అది చూపించి బాబా, మీ ముందు నుంచి ఈ దోమలన్నింటినీ తరిమేయడానికి ఈ మాయను తీసుకొచ్చావా అని నవ్వించింది ఆ ఎనర్జీ. శనివారం సాయంత్రానికి చార్మియాను బాణాసంచా కొనుక్కొచ్చింది. న్యూయార్క్ లోని నా అనుభవం గుర్తుంచుకుని హెయిర్ డ్రెస్ చేయించుకోవడానికి ఊళ్ళోకి వెళ్ళడానికి అనుమతి కోసం బాబా ముందుకెళ్ళాను. మళ్ళీ ఏమిటి అన్నారు బాబా నాకే చూసి. మెల్లగా చెప్పాను. బాబా సరే అన్నారు. అంటే మనకు కొన్ని ఏంటంటే మనం చెప్పినట్టుగా బాబా వినాలి అనుకుంటాం. దానివల్ల మనకు కలిగే నష్టం బాబాకి తెలుసు కనుక బాబు ముందే హెచ్చరిస్తారు. కానీ అది మనకి నిజంగా బాబా సాన్నిధ్యమే కావాలంటే బాబా మాట వింటాం. లేదు మనకు అది కావాలి, ఇది కావాలి, 2 కావాలంటే ఒకటి కోల్పోతాం. ఇందాక కిట్టీదేవి చెప్పినట్టుగా. బాబా రమ్మన్న టైంకి వెళ్ళలేదు. ఆయన ఏదో ఆధ్యాత్మిక విషయం అందిద్దాం అనుకున్నారు. వీళ్ళెవ్వరూ కనిపించేసరికి నాకు తర్వాత వచ్చినా కూడా నాకు మూడ్ లేదు అన్నారు. అంటే మనం అలా కోల్పోతూ ఉంటాం.
కాబట్టి బాబా మాటకి విధేయత చూపిస్తే కనుక మనం అన్నీ పొందుతాం. ఆ మాట వినాలి అంటే, బాబా చెప్పింది అన్నీ వినాలి అంటే కొంచెం సహనం వహించాలి అని బాబా చెప్పిన మాటకి అర్థం మనం దాని ద్వారా తెలుసుకున్నాం. ఇలా అద్భుతంగా రజనీ వినబడట్లేదు. జయబాబా రజనీ వినిపించట్లేదు. వినిపించట్లే. అన్మ్యూట్ అయింది కదా, ఎవరో ఒకరు పాడేసేయండి హారతి. జై బాబా. ఇంతవరకు మీ మాట వినబడలేదు. జై బాబా రజనీ, జై బాబా. ఎంతసేపు వినపడలేదు? బుక్ వినిపించిందండి? బుక్ రీడింగ్ బుక్ వినిపించింది. ఓకే, హారతి పాడండి సుశీల గారు. జై బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు. ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా, మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితిని వీడి, స్థితిని వీడి, స్థితిని వీడి ఉన్నది నేనని అరుదించితివి. ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. కనిపించేయి మాయా జగము, కనిపించని నీ ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము. కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము. కరుణామయుని గరాగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. మెహరు బాబా నీ అవతరణము ధరణి తలమున ప్రేమాగమనము, ప్రేమాగమనం, ప్రేమాగమనం. ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం, ప్రేమను పొందగను మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. మాటల కన్నా మౌనము మిన్నని, మాటల కన్నా మౌనము మిన్నని. చిరునగవులతో ప్రేమించావు, ప్రేమించావు, ప్రేమించావు. దాసులము నీ ప్రేమకు మేము, దాసులము నీ ప్రేమ. వినిపించట్లేదు సుశీల గారు. ధన్యుల ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా.
ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా సఫలము కాగా సఫలము కాగా మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగరావా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. రజనీ మేడం గారు చక్కగా మీరు తెలియజేశారు. అలాగే నేనండి గురువు గారు ఈ శిష్యుని అన్నప్పుడు చాలా నవ్వు వచ్చిందమ్మా. చక్కగా మీరు చదివారు. మీకు ధన్యవాదాలమ్మా.